అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుణ క్లాస్. మరి నిన్న మనం టెట్కి డిఎస్కి అవసరమైనటువంటి వర్ణమాలలో అచ్చుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు ఆ వీడియోస్ని చూసి నన్ను ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదములు. ఈరోజు మనం టెట్కి డిఎస్కి అవసరమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విభాగము హల్లుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. దయచేసి అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి లెసన్లోకి వెళ్ళినట్లయితే హల్లుల గురించి మనం చర్చించుకుంటున్నాం. హల్లులు మొత్తం ఎన్ని అంటే 37. హల్లులు మొత్తం ఎన్ని అంటే 3, 7. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, హల్లులకు మరొక పేర్లు ఏమిటి, హల్లుల్ని ఏమని పిలుస్తారు? 1 వ్యంజనాలు అంటారు, 2 ప్రాణులు అంటారు. 1 వ్యంజనాలు. హల్లులకు మరొక పేరు ఏం పేరు అంటే వ్యంజనాలు. వ్యంజనాలు అంటే అర్థం ఆధారపడేవి. వేటిపైన ఆధారపడతాయి? అచ్చులపైన ఆధారపడతాయి. హల్లులు ఎప్పుడు కూడా అచ్చులపైన ఆధారపడతాయని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వ్యంజనాలు అని పేరు. ఇక ప్రాణులు అని హల్లులకి మరొక పేరు. మరి హల్లులు అస్వతంత్రాలు అంటే ఎవరిపైన ఆధారపడతాయి అంటే అచ్చులపైన ఆధారపడతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? హల్లులు కా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలని హల్లులు అంటారు. కా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలను హల్లులు అంటారు. గుర్తించాలి. మరి ఈ హల్లులను మనం ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్టుగైతే కా నుండి మా వరకు ఉన్నటువంటి హల్లులను ఏమంటారు అని అంటుంటాడు? స్పర్శాలు. ఏమండి? స్పర్శాలు. ఈ స్పర్శాలకే వర్గ అక్షరాలు అని కూడా అంటారు. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏమంటారంటే స్పర్శాలు అంటారు. ఏమంటారు? స్పర్శాలు. స్థిరాలు కాదండి, స్పర్శాలు. గుర్తుంచుకోండి. కమ్మని స్పర్శ అని గుర్తుంచుకోండి. కా నుండి మా వరకు అంటే కమ్మని స్పర్శ ఏమంటారంటే స్పర్శాలు. అమ్మ స్పర్శ కమ్మగా ఉంటుంది అనమాట. కమ్మని స్పర్శాలు గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. స్పర్శాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే కా నుండి మా వరకు. ఈ స్పర్శాలను ఏమంటారంటే వర్గ అక్షరాలు అంటారు. చూడండి టేబుల్. క ఖ ఘ ఘ ఇయ ఛ ఛ ఝ ఝ ఇని ఠ ఠ డ ఢ అన థ థ ధ ధ న ప ఫ భ భ మ. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏమన్నామంటే స్పర్శాలు. య ర ర ల అల వ షే ష స హ అక్ష అని మనం చెప్పుకున్నాం. బండిర అంటే కా నుండి హా వరకు ఉన్నటువంటి వాటిని ఏమన్నారంటే హల్లులు అన్నారు. మరి కాతో ప్రారంభమయ్యేటటువంటి వర్గాన్ని కా వర్గం అంటారు. ఏంటి కా వర్గం? క ఖ గ ఘ ఞ. చాతో ప్రారంభమయ్యే వర్గాన్ని చా వర్గం అంటారు. ఏంటవి? ఛ ఛ జ ఝ ఇని. ఠాతో ప్రారంభమయ్యే వర్గాన్ని ఠా వర్గం అంటారు. ఠ ఠ ఢ ఢ అన. థాతో ప్రారంభమయ్యే వర్గాన్ని థా వర్గం అంటారు. థ థ ధ ధ న. పాతో ప్రారంభమయ్యే వర్గాన్ని పా వర్గం అంటారు. ఫ ఫ భ భ మ. ఒక్కొక్క వర్గం. మరి ఇలా మనం ఈ లైన్లో స్ట్రైట్ లైన్లో చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము ఈ కచట తపలను ఏమంటారంటే వర్గ ప్రథమాక్షరాలు అంటారు. ఒత్తు ఖ, ఒత్తు ఛ, ఒత్తు ఠ, ఒత్తు ధ, ఒత్తు ప ఈ వర్గాన్ని వర్గ ద్వితీయాక్షరాలు అంటారు. గ జ డ ద బ వీటిని ఏమంటారంటే వర్గ తృతీయాక్షరాలు అంటారు.
ఒత్తు ఘ, ఒత్తు జ, ఒత్తు ఢ, ఒత్తు ద, ఒత్తు బ వీటిని ఏమంటారంటే వర్గ చతుర్థి అక్షరాలు అంటారు. ఇన్య, ఇని, అన, నా, మ వీటిని ఏమంటారంటే వర్గ పంచమాక్షరాలు అంటారు. మరి మనకి ఇక్కడ నుండి టేబుల్లో అవసరమైనది వర్గ ప్రథమాక్షరాలని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. వర్గ ప్రథమాక్షరాలని పరుషాలు అని పిలుస్తారు. పరుషాలు ఏవి అని అడుగుతుంటాడు. క, చ, ఠ, త, ప ఏంటంటే ఇవి క, చ, ఠ, త, ప వీటిని ఏమంటారంటే పరుషాలు అంటారు. చూడండి పరుషాలు చెప్పండి ఏంటంటే క, చ, ఠ, త, ప వీటిని పరుషాలు అంటారు. మరి ఆధునిక కాలంలో పరుషాలను ఏమని పిలుస్తారు అంటే పరుషాలను శ్వాసాలు అని పిలుస్తారు. ఏమంటారండి? శ్వాసాలు. పరుషాలకి మరొక పేరు ఏం పేరంటే శ్వాసాలు. గుర్తుంచుకోండి, పౌరుషమే శ్వాసగా కొంతమంది బతుకుతుంటారు. గుర్తుంచుకోవడానికి పరుషం, శ్వాసం. పౌరుషం అంటే పరుషాలు, శ్వాస అంటే శ్వాసాలు. బండ గుర్తు అనమాట. పరుషం అంటే శ్వాసాలు వచ్చేసింది. పరుషాలకు మరొక పేరు ఏం పేరంటే శ్వాసాలు. వెరీ గుడ్. నెక్స్ట్ వర్గ తృతీయ అక్షరాలు. వర్గ తృతీయ అక్షరాలని ఏమంటారు అంటే సరళాలు అని పేరు. వర్గ తృతీయ అక్షరాలకి ఏమని పేరు? సరళాలు పేరు. చూడండి ఒకసారి ఇక్కడ ఏముంది? ఘ, జ, డ, ద, బ. వర్గ తృతీయ అక్షరాలు ఏమంటారు? సరళాలు అంటారు. ఏంటవి చెప్పండి? గ, జ, డ, ద, బ. వెరీ గుడ్. గజడ దబ. సరళాలు అంటే సరళంగా పలికేవి, తేలికగా పలికేవి. పరుషాలు అంటే పౌరుషంగా పలికేది లేదా కఠినంగా పలికేది అని అర్థం. మరి సరళాలు తేలిగ్గా పలికేవి, వీటినే సరళాలు అంటారు. ఏంటవి? గ, జ, డ, ద, బ. సరళాలకే మరొక పేరు ఏం పేరు అంటే నాదాలు. సరళాలను ఏమని పిలుస్తారండి? నాదాలు. సరళాలను ఏమని పిలుస్తారు? నాదాలు. బండ గుర్తు చూసుకోండి. సరళ నాదా అన్నదంట. సరళ అంటే సరళాలు, నాదా అన్నదంటే నాదాలు. సరళ నాదాలు. పౌరుషమే శ్వాస, పరుషాలు శ్వాస, సరళ నాదాలు. ఇక వర్గ పంచమాక్షరాలు. వర్గ పంచమాక్షరాలకు ఏమని పేరంటే అనునాసికాలు. ఏంటవి? ఇంగ్య, ఇని, అన, నా, మ వీటినే అనునాసికాలు అంటారు. నాసికము అంటే ముక్కు, అనునాసికం అంటే ముఖ కుహరం నుండి పలికేటటువంటి వాటిని అనునాసికాలు అంటారు. ఇంయ, ఇని, అన, నా, మ వీటిని అనునాసికాలు అంటారు. మరి వర్గ ద్వితీయ చతుర్థి అంటే వర్గ 2, 4 ఈ లైన్లు 2, 4 వర్గ ద్వితీయ చతుర్థి అక్షరాలను ఏమని పిలుస్తారు అంటే మహాప్రాణాలు అంటారు. ఏమంటారు? మహాప్రాణాలు అంటారు. అంటే ఇవి ఉచ్చరించడానికి మరింత శ్వాస తీసుకొని ఉచ్చరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే వీటిని మహాప్రాణాలు అంటారు. ఒత్తున్నటువంటి అక్షరాలు. వీటికే మరొక పేరు ఏం పేరు అంటే వర్గయుక్కులు. మహాప్రాణాలకే మరొక పేరు ఏం పేరు అంటే వర్గయుక్కులు. అవి ఒత్తు ఖ, ఒత్తు ఛ, ఒత్తు ఠ, ఒత్తు ధ, ఒత్తు ప, ఒత్తు ఘ, ఒత్తు ఝ, ఒత్తు డ, ఒత్తు ధ, ఒత్తు భ. అంటే 2, 4 వర్గాక్షరాలు ఏమంటారు అంటే మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటారు. మరి మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అనేవి ఒత్తున్నటువంటి అక్షరాలు అయితే ఇంకొక బిట్టు అల్ప ప్రాణాలు ఏవి అని అడుగుతాడు. అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు ఏంటి అంటే ఫస్ట్ వర్గ ప్రథమాక్షరాలు, అలాగే వర్గ తృతీయ అక్షరాలు, అలాగే వర్గ పంచమాక్షరాలు. అంటే వర్గ ప్రథమాక్షరాలని పరుషాలని అనుకున్నాము, వర్గ తృతీయాక్షరాలని సరళాలని అనుకున్నాము, వర్గ పంచమాక్షరాలని అనునాసికాలని అనుకున్నాం. ఈ మూడింటిని ఏమంటారు అంటే అల్ప ప్రాణాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 2018లో డిఎస్సిలోను 2018 టెట్లో అడిగినటువంటి బిట్టు ఇది. అల్ప ప్రాణాలు ఏవి అని ఇచ్చున్నారు. అల్ప ప్రాణాలు ఏవి అని ఇచ్చి కింద ఆప్షన్స్లో కచ్చడ దబ్బులు, గజడ దబ్బులు అని ఇవ్వటం జరిగింది. చూడండి, మహాప్రాణాలు ఏవంటే ఒత్తున్నటువంటి అక్షరాలు, అల్ప ప్రాణాలు ఏవంటే ఒత్తు లేనటువంటి అక్షరాలు. ఉదాహరణకి వర్గ ప్రథమ అక్షరాలు పరుషాలు,
వర్గ తృతీయ అక్షరాలు గజడదములు, వర్గ పంచమ అక్షరాలు ఇన్య, ఇని, అన, నా, మ. వీటిని అల్ప ప్రాణాలు అంటారు. అభ్యర్థులు గమనించాలి. ఇక నెక్స్ట్ అంతస్తాలు. మరి ఈ టేబుల్లో ఉన్నటువంటివి మనము చెప్పుకున్నాం. ఇక అంతస్తాలు చూసినట్లయితే అంతస్తాలు ఏమంటారు చూడండి. కింద య, ర, బండిరా, లా, అలా. వీటిని ఏమంటారు అంటే అంతస్తాలు అని చెప్పుకున్నాం. యారా లావ, యారా లా వ. వీటిని ఏమంటారు అంతస్తాలు అంటారు. అంతస్తాలు అంటే అంగిలి సహాయంతో పలికేవి అని అర్థం. అంగిలి సహాయంతో పలికే వాటిని అంతస్తాలు అంటారు. బండ గుర్తించుకోండి. యారలావాలు, యారలావాలంటే భార్యకి ఇంకొక భర్తకి ఇంకొక భార్య ఉంటే దాన్ని యారలు అంటారు కదా. యారలావాలని అంతస్తాలు అంటారు. మరి మనం బండ గుర్తు చెప్పుకున్నట్లయితే భర్త యొక్క ఇంకొక భార్యని యారలు అంటారు కదా. యారలు అంతస్త బాగుంది, గుర్తుంచుకోండి. యారలు అంతస్త. యారలు అంటే య, ర, బండిరా, లా, అలా, వా. అంతస్తు. దాని అంతస్తు ఎక్కువగా ఉందనేసి ఫీల్ అవుతుంటాం. చెప్పండి మరి అంతస్తులు ఏవి? య, ర, బండిరా, లా, అలా, వా. వీటిని ఏమంటారంటే అంతస్తాలు అని అంటారు. ఇక ఓష్మాలు చూడండి. మిగిలినవి ఏంటంటే షే, సా, సా, హ. షే, సా, సా, హ అంటే ఊది పలికేది. చూడండి ఒకసారి మనం ఆ షే, షా, సా, హ పలికేటప్పుడు నోటింట గాలి వస్తుంది. షే, సా, సా, హ. షే, సా, సా, హ. ఇలా ఊది పలికేవి కాబట్టి వీటిని ఓష్మాలు అంటారు. ఏంటండి? ఓష్మాలు అంటారు. ఏంటా ఓష్మాలు చెప్పండి. షే, సా, సా, హ. షే, సా, సా, హ. వీటిని ఓష్మాలు అని అంటారు. ఇక మనం స్పర్శాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి? కా నుండి మా వరకు అని చెప్పుకున్నాం. ఇప్పుడు స్థిరాలు ఏమిటి అని అడుగుతుంటాడు. స్థిరాలు పరుషాలు, సరళాలు అంటే 1వ వర్గ ప్రథమాక్షరాలు, 3వ ప్రథమాక్షరాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలే. గుర్తుంచుకోండి. వర్గ ప్రథమాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నీ కూడా, మిగిలిన హల్లులన్నీ కూడా ఏమవుతాయండి? స్థిరాలు అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ కాన్సెప్ట్ నుండి మనకి బిట్లు వస్తాయి. మరి ఇంతకు ముందు మనం వర్గాక్షరాలు చెప్పుకున్నాము, స్పర్శలు అని చెప్పుకున్నాము. చెప్పండి వర్గాక్షరాలు, స్పర్శలు ఏవి? కా నుండి మా వరకు. వెరీ గుడ్. పరుస వర్గ ప్రథమాక్షరాలకు మరొక పేరు ఏం పేరు? పరుసాలు. ఏంటో పరుసాలు? క, చ, ట, త, ప. పరుసాలని ఏమని పిలుస్తారు? పౌరుషము, శ్వాస. మరి సరళాలు ఏమంటారు? గ, జ, డ, ద, బ. వర్గ తృతీయాక్షరాలను సరళాలు అంటారు. గ, జ, డ, ద, బ. సరళానికి మనం ఏం కోడ్ చెప్పాము? సరళ నాద అన్నదని. ఇక అనునాసికాలు ముక్కుతో అంటే ముఖ కుహరంతో పలికేవని చెప్పుకున్నాము. వర్గ పంచమాక్షరాలు అని చెప్పుకున్నాము. ఇంగ్య, ఇని, అన, నా, మ. మరి వర్గ మహాప్రాణాలు లేదా వర్గ యుక్కులు అని వేటిని అంటారు అంటే ఒత్తున్నటువంటి అక్షరాలు అని చెప్పుకున్నాం. క, చ, ఠ, త, ప. గ, ఝ, డ, ద, బ. వర్గ యుక్కు అంటే సరి సంఖ్య అని చెప్పుకున్నాం. అంతస్తాలు ఏమని చెప్పుకున్నాం? య, ర, బండిరా, లా, అలా, వా. యారలావాలు అంతస్తాలు అని చెప్పుకున్నాం. ఓస్మలు ఏమని చెప్పుకున్నాం? షే, స, స, హ. ఊది పలికేవి ఓస్మాలు అని చెప్పుకున్నాం. స్థిరాలని వేటిని పిలుస్తాము? పరుసాలు, సరళాలు కానటువంటి వాటిని ఏమంటారు అంటే స్థిరాలు అంటారు. పరుసాలు, సరళాలు కానివి అంటే వర్గ ప్రథమాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు కానటువంటి వాటిని ఏమంటారు అంటే సరళాలు, స్థిరాలు అనేసి అంటారు. మరి అల్ప ప్రాణాలని వేటిని అంటారు? అల్ప ప్రాణాలని వేటిని అంటారంటే వర్గ ప్రథమాక్షర, వర్గ తృతీయాక్షరాలు, వర్గ పంచమాక్షరాలని అల్ప ప్రాణాలు అనేసి అంటారని చెప్పడం జరిగింది. ఇవి మనము హల్లులకు సంబంధించినటువంటిది. కంపల్సరిగా మనకి ఇక్కడ నుండి బిట్టు రావడానికి అవకాశం ఉంది. మరి ఇంతకు ముందు పరీక్షలు అడిగినటువంటి ఒక బిట్టు చూద్దాం. ఈ కింది వాటిలో సరళాలు ఏవి అని అడిగాడు. ఏంటండి? సరళాలు ఏవి అని చెప్పి ఒక 2 ఆప్షన్స్ ఇచ్చున్నాడండి.
మరి చూడండి, సర్వసాధారణంగా సరళాలు అనగానే చాలా ఈజీ, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేసి అనుకుంటారు. మరి చేయండి ఆన్సర్. సరళాలు ఏవి? ఆప్షన్లో ఏమి ఇచ్చాడు చూడండి, గ స డ ద వ. ఆప్షన్ బి గ జ డ ద వ. ఆప్షన్ సి గ జ డ ద సి. ఆప్షన్ సి గ జ డ ద స. గ జ డ ద స. ఆప్షన్ డి గ జ డ ద బ. ఇలా ఇచ్చున్నాడు. అంటే సరసాధారణంగా అక్షరాలన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి సరళాలు అనగానే ఏమంటే గసడ దవ, గజడ దబ, గజడ దవ, గజడ దాస, గజడ దబ. చూడండి, ఇక్కడ ఒక అక్షరంతోనే తెలుగులో అందరూ కూడా ఆప్షన్ ఏ పెట్టిస్తున్నారు, గ స డ ద వ అని. కానీ ఆన్సర్ ఏమంటే గ జ డ ద బ. మరి పరుసాలకి ఇంకొక పేరు ఏం పేరు అన్నాడంటే శ్వాసాలు. పౌరుషమే శ్వాస. సరళాలకు మరొక పేరు ఏం పేరు, నాదాలు. సరళ ఏమన్నది, నాదాలు అన్నది. స్పర్శాలు ఏవి, కమ్మని స్పర్శ, కమ్మని స్పర్శ. ఇలా కాన్సెప్ట్ మనం వర్ణమాలని 3 రకాలుగా విభజించారని చెప్పుకున్నాం. ఒకటి అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు అని చెప్పుకున్నాం. మనం అచ్చుల గురించి చెప్పుకున్నాము, హల్లుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఉభయాక్షరాల గురించి మనం చెప్పుకోవాల్సింది. అచ్చులు 16 అని చెప్పుకున్నాము, హల్లులు 37 అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఉభయాక్షరాలు ఎన్ని అంటే 3. ఉభయాక్షరాలు ఎన్ని? 3. మరి వాటి గురించి మనం చాలా చిన్న విషయమే మనం గుర్తించుకోవాలి. కానీ ఇక్కడ నుండి 2019 డిఎస్లో అడగడం జరిగింది. ఇది చిన్నదే కదా, వచ్చిందే కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. మరి మనం ఉభయాక్షరాలు 3 అని చెప్పుకున్నాము. అందులో 0, రెండోది అరసున్న, మూడోది విసర్గ. 0, అరసున్న, విసర్గ. ఉభయ అక్షరాలు పేర్లోనే ఉంది. ఉభయ అక్షరాలు అంటే వీటిని అచ్చులతో కానీ హల్లులతో కానీ ఉపయోగించడం జరుగుతుంది. అచ్చులతోనైనా ఉపయోగించవచ్చు, హల్లులతోనైనా ఉపయోగించవచ్చు. వాటిని ఏమంటారంటే 0, అరసున్న, విసర్గ. 0కి మరొక పేరు పూర్ణానుస్వరం. పూర్ణ బిందువు. పూర్ణ అనుస్వరం అంటారు, పూర్ణ బిందువు అంటారు. మరి అరసున్నాని అర్ధానుస్వరం అంటారు. అర్ధానుస్వరం అంటారు. దీన్నే ఖండ బిందువు అని కూడా అంటారు. మరి విసర్గ విడదీయలేనటువంటిది. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ప్రస్తుతం అంటే ఎక్కువగా సంస్కృత భాషకు సంబంధించినటువంటిది. మరి 2019 డిఎస్లో మనకు అడిగినటువంటిది అరసున్నాని ఎక్కువగా ఏ భాషలో ఉపయోగిస్తారు అంటే, ప్రస్తుతం అరసున్నాని మన ఆధునిక భాషలో లేదు, కానీ గ్రాంధిక భాషలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఇది 2019లో అడిగినటువంటి బిట్టు. అరసున్నాని ఏ భాషలో ఎక్కువగా ఉపయోగిస్తారంటే గ్రాంధిక భాషలో ఉపయోగిస్తారు. మరి విసర్గని ఏ భాషలో ఎక్కువగా ఉపయోగిస్తారండి? సంస్కృత భాషలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ 2 బిట్లు ఇంతకుముందు అడిగినటువంటివి. మరి ఈ 2 బిట్లలో మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంతో మనం వర్ణమాల అనే టాపిక్ని పూర్తి చేసుకున్నాము. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కేవలం ఎడ్యుకేషన్ వీడియోస్ పెడతాం కాబట్టి మేము అప్లోడ్ చేసేటప్పుడు మీ మొబైల్లోకి రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్.